మీకేమనిపిస్తుంది? ఎందుకంటే దాదాపుగా 2 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఆయన ముందుకెళ్తా ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఏపీలో ఇప్పటి వరకు ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఒక రాజకీయ సీనియర్ నేతగా మీరెలా ఆలోచిస్తున్నారు? రవికుమార్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు, అలాగే టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, వైసీపీ నాయకులు గిరిజాల బాబు గారు, అలాగే ఏయో టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. రవి గారు, మనం చూసాం ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 34 రోజులు పూర్తవుతుంది. ఈ రోజు నాటికి జూన్ 12వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. అయితే ఈ 2 నెలల కాలంలో అధికారుల మీద, పాలనా యంత్రాంగం మీద పట్టు సాధించడం కోసం చంద్రబాబు గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదనేది యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్ గా నేను నా యొక్క అనుభవంలో నేను చెప్తున్నటువంటి అంశంగా మేము ముందు ఉంచుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన గత 4 పర్యాయాలు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 పర్యాయాలు, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మరి 2వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. అపారమైనటువంటి అనుభవం ఉంది. అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కొంతగా ముందుకెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది. నిన్న మరి కలెక్టర్లతో సమావేశం నిర్వహించి దీర్ఘంగా ఉదయం 11 గంటల నుంచి సచివాలయంలో కలెక్టర్లతో పాటు తన టీము మొత్తాన్ని, మంత్రివర్గం, అలాగే చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, సచివాలయ ఉద్యోగులు అందరితోటి ఒక టీం తోటి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా మరి ఈ చర్చించినటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చి ఏదైతే విధ్వంసానికి పాల్పడి మరి పరిపాలన కొనసాగించాడో, ఈ 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అధికారులు కూడా, ఎందుకంటే నేను అందనన్న కానీ కొంతమంది అధికారులు జగన్ చెప్పిందే వేదంగా, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ చెప్పిందే మరి వేదంగా భావించి కొంతమంది మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, పెద్దలు, అనేక మంది మంత్రులు చెప్పిందే వేదంగా భావించి ఏ విధంగా మరి అవినీతి అక్రమాలతో ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారో చూసాం. ఏ విధంగా మరి పోలీసు అధికారులు ప్రతిపక్షాలని ఏ విధంగా వెంటాడి కేసులు పెట్టి నిర్బంధించి ఇబ్బంది పెట్టారో చూసాం. స్వయానా ఎంపీ రఘురామకృష్ణంరాజు త్రిపులార్ని ఏ విధంగా 5 సంవత్సరాలు ఆయన యొక్క పార్లమెంటు సభ్యుడిగా మరి ఆయన సొంత గ్రామానికి పండక్కి, పబ్బానికి, సంక్రాంతికి రాకుండా మరి ఏ విధంగా నిర్బంధించారో, మరి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఏ విధంగా హింసకి గురి చేసి జైలు, హాస్పిటల్ పాలు అయ్యాడో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక భరోసా కల్పించడం కోసం చంద్రబాబు గారు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మరి యంత్రాంగాన్ని గాడిపట్టే పరిస్థితుల్లో చంద్రబాబు గారు సన్నద్ధం అవుతా ఉన్నాడా? అలాగే యంత్రాంగంతో పాటు నిధులు, ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిపోయింది. జీతాలకు కూడా పెన్షనర్లకి అలాగే ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నెలరాంగ్లోనే అప్పుల కోసం మరి ఈరోజు IMF ని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మనం చూసాం. మరి ఆగస్టులో నిధులు, ఈ యొక్క పెన్షన్లు 67 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి, ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి 5-6 వేల కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకురావడానికి పరిస్థితి. ఈ 2 నెలల్లోనే మనం చూసినట్లయితే దాదాపు 12,000 కోట్ల రూపాయలని మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ రాష్ట్రం చూసినట్లయితే తలసరి
ఒక్కొక్కరి మీద అప్పు 1,44,000 రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు కూడా ఇదే విధంగా నెల నెల అప్పులు తీసుకొస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలు చూసినట్లయితే 3 లక్షల రూపాయలు తలసరి మీ మీద, నా మీద, కిలార్ నాగార్జున గారి మీద, శరత్ చంద్ర మీద, గిరిజాల బాబు గారి మీద, అలాగే రాష్ట్రంలో 5 కోట్ల ప్రజానికం మీద ఒక్కొక్కరి మీద 3 లక్షల రూపాయలు అప్పు అయ్యేటువంటి పరిస్థితి, తలసరి అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన పరిపాలన గాడి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విధానం మనం చూసినట్లయితే ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆయన ఎన్నికల ముందేమో గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. సింహం సింగిల్ గా వస్తుంది, వైనాట్ 175, అలాగే మాట తప్పం మడం తెప్పం అని చెప్పి ఏదో డైలాగులు, సినిమా డైలాగులు భారీగా చెప్పాడు. ఈ రోజేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అడుగు పెడతా అని చెప్పి మరి గవర్నర్ గారిని ప్రాధాయపడుతున్నాడు. అలాగే కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం చెప్పుకుంటా పోతే ఇంకా ఈ రోజు మనం చూసినట్లయితే నాకు రక్షణ కల్పించండి, నాకు థ్రెట్ ఉంది, నన్ను శారీరకంగా నిర్మూలించాలన్నటువంటి కుట్ర జరుగుతా ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించమని చెప్పి ఆయన భేద పలుకుతా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఆత్మస్థైర్యం కోల్పోయి మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాల. మరి ఆయనకి 40% ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నీకు ఓట్లేసి గెలిపించారు, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మీరు అసెంబ్లీకి పోకుండా నాకు రక్షణ కల్పించండి, నా ఇంటి చుట్టూ సెక్యూరిటీ కల్పించండి, నేను బెంగళూరు పోతే అక్కడ సెక్యూరిటీ పెట్టండి, నేను హైదరాబాద్ పోతే అక్కడ సెక్యూరిటీ పెట్టండి, నాకు తాడేపల్లిగూడెంలో నా ప్యాలెస్ చుట్టూ నాకు రక్షణ పెట్టండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు Z+ కేటగిరీ కావాలని అన్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నాకు రక్షణ ఉందో అవన్నీ కల్పించమని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి 139 మంది రక్షణ కల్పించారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. 139 మంది నీకు రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఎందుకు నువ్వు ఒక శాసనసభ్యుడివి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ఫ్లోర్ లీడర్ కూడా నేను ఎన్నుకోలేదు. అవును, ఇప్పుడు లాంటి పరిస్థితుల్లో నీకు ఏ విధంగా నీకు రక్షణ కల్పిస్తారు? ఇందాక కిలార్ నాగార్జున గారు చెప్పారు, దాదాపు 300 కోట్ల రూపాయలు సెక్యూరిటీకే, సీఎం సెక్యూరిటీకే ఖర్చు పరిస్థితి ఆయన చెప్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడకుండా, స్పందించకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు సెక్యూరిటీ గురించి మాట్లాడేదేంటి? మీకు నైతిక హక్కు ఉందా? మీరు పులివెందుల శాసనసభ్యుడిగా గెలుపొందారు. పులివెందుల ప్రజానీకం మీకు 50,000 మెజార్టీతో గెలిపించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆలోచించారు. మీ హయాంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు పెండింగ్ లో పడిపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది, రోడ్ల వ్యవస్థ దెబ్బతిన్నది. ఇంకా చెప్పుకుంటా పోతే పులివెందుల టౌన్ లో అనేకమైనటువంటి సమస్యలు, నియోజకవర్గంలో మంచినీటి సమస్యలు నెలకొని ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సింది పోయి నేనేదో ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, ప్రెస్ తో మాట్లాడతా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా అవసరమా అని చెప్పి అడుగుతావు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్ర పాలనా యంత్రాంగం మీద పట్టు సాధించడంలో విఫలమయ్యాడని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, మనం చూసాం కారంపూడిలో పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి ఏ విధంగా స్వైర వ్యవహారం చేశాడో, కర్రలు రాడ్లతోటి మరి కిరాయి మూకతోటి 300 మందితో అక్కడ కబాబ్ నిర్వహిస్తే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోవడంలో మీ అలసత్వం కాదా అని చెప్పి అడుగుతావు. అలాగే వల్లభనేని వంశీ మీరు అరెస్ట్ చేయలేదు, దీనికి గల కారణాలు ఏంటి? మీ డొల్లతనానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నాగార్జున గారు క్వశ్చన్ అడుగుతారంట మిమ్మల్ని. క్వశ్చన్ కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడే చూస్తున్నాను, డల్లాస్ లో విహరిస్తున్నారంట వల్లభనేని వంశీ గారు. ఇక్కడ లేడు నిజంగా, ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన అది ఆయన ఎక్కడ పట్టుకొస్తారు? డల్లాస్ లో ఉన్నారంట వల్లభనేని వంశీ అమెరికాలో. అలాగంటే డల్ హౌస్ లో వెళ్తా ఉంటే మరి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? చెకింగ్ ఓకే, స్ట్రక్ అయినట్టు సైదా గారు వైఫల్యం కాదా ఇది? ఓకే, మరి ఇంకా అధికారులు కొంతమంది సహకరిస్తున్నారు,
ఆ ప్రభుత్వానికి ఆ యొక్క నాయకులకి వైసీపీకి అనేది అర్థం అవుతుందా లేదా ఇక్కడ ఇంకా అధికారులు అవినీతితో మతమెక్కినటువంటి అనేక మంది అధికారులు ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు చెప్పిన అయినటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మదగజం లాగా బలిసిపోయి ఉన్నారు. అవినీతి సొమ్ముతో మరి వాళ్ళు ఇర్రవీగుతా ఉన్నారు. ఆ అధికారుల మీద ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఇప్పటి వరకు కూడా మరి కొరడా దులిపించలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. మేము చూస్తా ఉన్నాం. మదనపల్లిలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు మరి ఆ రాత్రే ధ్వంసం చేస్తే ఏమనాలా? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ స్థాయి అధికారి, సబ్ కలెక్టర్ కానివ్వండి, మరి పై అధికారులకు ఫిర్యాదు చేయలేదంటే, కనీసం సమాచారం ఇవ్వలేదంటే ఏమనాలి ఇక్కడ? చెప్తా ఉంటారు మారిన మనిషి తాట తీస్తానంటాడు. మళ్ళీ మాట్లాడదాం ఈ అంశం మీద మళ్ళీ మాట్లాడదాం. వైసీపీ నాయకులను మాట్లాడేద్దాం ఒకసారి. సార్ బాబు గారు నమస్తే. నమస్తే అండి. వినపడుతుందిగా? క్లియర్గా ఉందా? రైట్. బాబు గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే అంటే ఇప్పుడు అతన్ని గెలిపించినటువంటి ఎవరైతే పులివెందుల ప్రజానిక